అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో వచ్చే ఏడాది అమలాపురంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో మెన్ అండ్ ఉమెన్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందని రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగల్రావు తెలిపారు. 7వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మంత్రివర్యులు స్వరూప్ గారిని అడగటం, ఆయన కూడా ఈ యొక్క హై స్కూల్ గ్రౌండ్కి ఆయన పక్కనే ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన ఇక్కడే మసిలిన వాడుగా వెంటనే ఎంత అవుతుందని నేను అడగటం, ఆ ఎస్టిమేట్ పట్టుకుని వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అనటం, వెంటనే ఒక్క రోజులో కలెక్టర్ గారు కూడా అప్రూవ్స్ అని శాంక్షన్ చేయడం. ఈ టోర్నమెంటు ఎక్కడ జరిగిన విధంగా అమలాపురంలో జరగాలి. మళ్ళీ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగినా కూడా అమలాపురం జరిగిన దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఒక ఆయన ఆలోచనని తూచా తప్పకుండా ఈ అసోసియేషన్ ద్వారా మేము నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ చెంగల్రావు నాయుడు గారు చెప్పినట్టుగా మెన్ అండ్ ఉమెన్ కూడా గౌరవ మంత్రి విశ్వరూప్ గారి పేరు మీద విశ్వరూప్ మినిస్టర్ ట్రోఫీ అని తొందరలోనే చేయడానికి మేమంతా కూడా నిశ్చయించుకున్నాం. అది సందర్భంగా దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ గౌరవ రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి చెంగల్రాయుడు గారు, సెక్రటరీ చక్రవర్తి గారిని ఇవ్వాల్సిందిగా, దానికి సంబంధించిన అన్నీ కూడా గ్రౌండ్ యొక్క అకామిడేషన్, గ్రౌండ్ యొక్క పూర్తి స్థాయిలో అన్నీ చేసుకుని ఈ యొక్క టోర్నమెంట్ని కూడా చేయాలని, అదేవిధంగా అమలాపురానికి బాస్కెట్బాల్కి ఎంత అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు పెద్దలు వేదికలో ఉన్న పెద్దలు చెప్పినట్టుగా దాన్ని కూడా మేము ముందు జనరేషన్